నువ్వు ద్వారాలు తాడేపల్లి ద్వారాలు తెరిచిపెట్టుకున్నా ఎవడో వచ్చేవాడు లేడు. నీ వెనకున్నోళ్లే నిన్ను నమ్మట్లేదు. వైసీపీ క్యాడర్ నమ్మకం పోగొట్టుకున్నావు, ప్రజల నమ్మకం పోగొట్టుకున్నావు, మంత్రుల నమ్మకం, ఎంపీల నమ్మకం అందరిదే పోగొట్టుకున్నావు. నువ్వు నమ్మలేదు కాబట్టి ఇక్కడోడు అక్కడ, అక్కడోడు ఇక్కడ అని చెప్పి రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు. అన్ని ప్రజలు గమనించారు. నీ అవినీతి పరిపాలనతో విసిగిపోయారు. మళ్ళా ఇక్కడ బొత్స సత్యబాబు చెప్తాడు జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అంట. ఏమయ్యా ఏం చేసావయ్యా బొత్స? ఇక్కడ నీ సొంత జిల్లా విజయనగరానికి వైసీపీ ఏం చేసిందో చెప్పు. 5 సంవత్సరాల్లో ఏం చేసింది వైసీపీ? నీ ప్రభుత్వం, నువ్వు మంత్రివర్గంలో ఉన్నావు. నీ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి ఏం చేశాడు, విశాఖపట్నం జిల్లాకి ఏం చేశాడు, విజయనగరం జిల్లాకి ఏం చేశాడు, శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశాడు చెప్పు. పోనీ వేల ఎకరాలు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈ ప్రాంతం రాజధానిని ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి మీరు వైజాగ్ ప్రజలు ఉన్న 13వ తారీఖు డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు మిమ్మల్ని. బాక్సుల్లో భద్రంగా ఉంది ప్రజల జడ్జిమెంటు. జూన్ 4వ తారీఖున తేలిపోద్ది. ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు, మేము తెలుగుదేశం కూటమికి ఓటేశాము. ఈ దుర్మార్గపు వైసీపీని ఈ రాష్ట్రం నుంచి పారదోలటానికి అందరం కూడా కట్టుకున్నామని చెప్పి ఫస్ట్ టైం ఓటర్లు వచ్చిన వాళ్ళు, 18 years ఫస్ట్ టైం ఓటరు కాడి నుంచి 80 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ కనపడతలేదా నీకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. వైసీపీ నాయకులు కనపడతలేదని అడుగుతా ఉన్నాం. ఓటమి ఖాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మే 13వ తారీఖు నాడే జడ్జిమెంట్ వచ్చినాక ఇతనికి వైసీపీకి 13వ తారీఖునే బుల్లెట్ దిగింది. కాకపోతే ఇంకా ఆ ఒళ్ళు దీని మీద వాళ్ళకి తెలియట్లా. మే 13వ తారీఖు ఎన్నికల పోలింగ్ రోజునే వైసీపీ ఓటమి ఖాయమైంది, వైసీపీకి బుల్లెట్ దిగింది. కానీ వీళ్ళకి పైకి తెలియట్లా, బాగా అవినీతి డబ్బుతో మదించిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలియట్లేదు. రేపు జూన్ 4వ తారీఖున తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలను, క్యాడర్ను మరోసారి మోసం చేయాలని చూడకు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్స్ నిన్ను నమ్మిచ్చారు. రాష్ట్రాన్ని, రాష్ట్రంలో 10 కోట్ల మంది జీవితాల్ని నాశనం చేశావు. నువ్వు నీ అనుచర గణం విపరీతంగా అవినీతితో సంపాదించుకున్నారు. కోట్లు, లక్షల కోట్లు కొట్టేశారు, అనేక కుంభకోణాలు చేశారు. ఎన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తా ఉన్నాం, తెలంగాణలో లాగా మీరు జైలుకి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి మాట వింటే. ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పేరుతో ఫైల్స్ని మాయం చేసిన, ఫైల్స్ని ధ్వంసం చేసిన, ఫైల్స్ని కాల్చివేసిన చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత వహించాలి. అడ్మినిస్ట్రేషన్కి హెడ్ ఆఫ్ ది పర్సన్ కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా ఆలోచన చేయాలి. ఇతను వెంటనే అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ